Hi guys, this is Likita and Tejo and welcome back to our channel Likita Teja Tales. మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాం. ఇట్స్ బీన్ సో లాంగ్, 1 వీక్ అయిపోయింది నేను యాక్చువల్లీ వీడియో పోస్ట్ చేసి షార్ట్స్లో యాక్టివ్గా ఉండి అలా, ఎందుకంటే నా గొంతు ఇంత కూడా ఓపెన్ అవ్వలేదన్నమాట. వింటర్స్ అయ్యాయి అండ్ మేము ఇప్పుడే కొంచెం సమ్మర్స్లోకి ఎంటర్ అవుతున్నాము అండ్ ద క్లైమేట్ ఇస్ డ్రాస్టిక్. అండ్ ఈ వీడియో మీరు తమ్నైల్ చూసిన దాన్ని బట్టి అర్థమైపోద్ది నేను ఏం మాట్లాడబోతున్నాను. అండ్ చాలామంది అడిగిన దానికి ఈరోజు ఈ వీడియోలో మీకు ఆన్సర్స్ డెఫినెట్గా దొరికేస్తాయి. అందుకే వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఎన్నో నిజాలు బయటపడతాయి. సో ఈ వీడియోతోనే మా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే మేము ఇంతకుముందు చాలా వీడియోస్ చేసాం, చాలా షార్ట్స్ చేసాం. నచ్చితే కనుక అవి కూడా చూసేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకొని గివ్ ఇట్ ఎ బిగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ కొట్టడం అస్సలు మర్చిపోద్దు, ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది కాబట్టి. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వెల్కమ్ టు అవర్ ఛానల్ గైజ్. It's a channel filled with love, laughter, entertainment and everything. Food, travel, vlogs and shoppings, hauls అన్నీ మీరు ఇక్కడ చూస్తారు, ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించినవి కూడా. అండ్ కపుల్ వ్లాగ్స్ ఎక్కువ చూస్తూ ఉంటారన్నమాట, ఎందుకంటే వీఆర్ న్యూలీ మ్యారీడ్. నన్ను చాలామంది అడిగారు. వీ హ్యావ్ మ్యారీడ్ ఫర్ 1.5 years now, సో కొత్త కదా అదన్నమాట. అండ్ ఆల్సో మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, అవ్వకపోతే ఎక్కడికన్నా అక్కడ ఇంకా రచ్చ చేసి వదిలిపెడతాం అన్నమాట. సో వితౌట్ ఫర్దర్ అడు లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. అసలు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానో మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, బికాజ్ చాలా ఇంపార్టెంట్ రిలేటెడ్ టాపిక్స్ ఈ వీడియోలో వచ్చేస్తాయి. అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి స్ట్రైట్ బుల్లెట్ లాంటి ఆన్సర్స్ నేను ఇవ్వడానికి పర్ఫెక్ట్గా రెడీ అయి కూర్చున్నా అన్నమాట. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఓకే, నేను ఇప్పుడు ఎక్కడున్నాను అంటే మీకు తెలుసు, ఐ స్టే ఎట్ నయాగరా ఫాల్స్, కెనడా. సో నేను తేజు కోసం ఇక్కడికి వచ్చానన్నమాట ఆఫ్టర్ 8 months ఆఫ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఇండియా నుంచి. అండ్ నేను ఇక్కడికి వచ్చి 6 months అవుతుంది. ఈ 6 monthsలో క్లైమాటిక్ కండిషన్స్ ఏంటి, నేను ఎంత హార్ష్ వెదర్స్ ఎక్స్పీరియన్స్ చేశాను, నా బాడీ చేంజెస్ ఏంటి, నా హెయిర్ గ్రోత్ పరిస్థితి ఏంటి, అస్సలు నా వెయిట్ గెయిన్, నా వెయిట్ లాస్, ఇలాంటి జర్నీ ఏమైంది ఈ 6 monthsలో తేల్చి ఫిగర్ అవుట్ చేసి మీ ముందు 10 minutesలో పెట్టేస్తాను అన్నమాట. చాలా రోజులుగా నేను ఫిగర్ అవుట్ చేసుకుంటూ నన్ను నేను అబ్జర్వ్ చేసుకుంటూ నాలో నేను చేంజెస్ అబ్జర్వ్ చేసుకుని మీతో షేర్ చేయడం కోసమే నేను స్పెషల్గా నోట్ చేసుకున్నాను. సో అవే నేను మీ ముందు పెట్టేస్తా క్రిస్టల్ క్లియర్ క్లారిటీతో. అదన్నమాట. ఫస్ట్లో ఏమైందంటే నేను కెనడా వస్తున్న అప్పుడు చాలా ఎగ్జైట్మెంట్ ఉండిద్ది. ఓకే నేను వెళ్తున్నాను, నేను తేజుతో ఉంటాను, ఇట్స్ అ న్యూ థింగ్. మార్నింగ్ 5 లెగాలి, కపుల్గా మేము వెళ్ళి జిమ్ చేయాలి అండ్ స్విమ్మింగ్ నేర్చుకోవాలి, అసలు హెల్దీ డైట్, హెల్దీ లైఫ్ స్టైల్. అక్కడ ఫారినర్స్ ఉంటారు కదా, అక్కడ వాళ్ళలాగే నేను హ్యాపీగా స్కర్ట్స్ వేసుకోవాలి, షార్ట్స్ వేసుకోవాలి, సన్న పడిపోతాను బాగా అని అనుకున్నాను. కానీ రియాలిటీకి ఇక్కడికి వచ్చాక ఏమర్థమైందంటే స్నోఫాల్ ఒక ఆటా పిండిలాగా, ఓకే విండ్స్ మమ్మీ దెబ్బ కన్నా చెంపకి చెల్లు అనిపించేలాగా ఉంటాయి అన్నమాట, అంత గట్టిగా. సో అంత హార్ష్ వెదర్స్ ఉంటాయి ఇక్కడ. అండ్ నేను మైక్లో మాట్లాడుతున్నాను ఇవాళ, ఎందుకు అంటే బయట విపరీతమైన విండ్స్, టెంపరేచర్ 18 ఉంది. లైక్ కెన్ యూ ఇమాజిన్, సడన్గా ఫ్రమ్ -20 degrees నుంచి సడన్ రైజ్ ఇంకా లైక్ 15-18 వస్తే వేడి అనిపిస్తుంది అనమాట ఇల్లంతా. అండ్ హీటర్స్, మాయిశ్చరైజర్స్ అండ్ స్వెటర్స్ ఇవన్నీ మా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయినాయి, ముఖ్యంగా హ్యూమిడిఫైయర్. ఇంట్లో అది ఎందుకు ఉండాలి ఏంటో కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. అండ్ ఎవరైనా కెనడా వచ్చే వాళ్ళు ఉంటే ఈ వీడియో డెఫినెట్గా చూడండి, ఇది మీకే. ఎందుకంటే రాగానే హ్యాపీగా ఉంటుంది, స్నోలో ఆడుకుంటాం అలా ఉండదు. వచ్చిన 1 weekకే మీరు వచ్చే వెదర్ని బట్టి, వింటర్ని బట్టి, లేకపోతే ఆ సీజన్ని బట్టి దోల తీరిపోద్ది అన్నమాట. నన్ను చాలామంది చాలా రకాలుగా క్వశ్చన్స్ అడిగారు, లైక్ అక్క అసలు వింటర్స్ గురించి ఏంటి, మీకు అక్కడ హెయిర్ ఫాల్ ఎలా ఉంది, మేము రావాలనుకున్నాం, అసలు రావడం కరెక్టా కాదా అనే కాన్సెప్ట్ గురించి నేను మళ్ళీ వీడియో తీస్తాను, ఎందుకంటే దానికి స్పెషల్గా తేజ్కే తెలుసు. తెలిసిన పర్సన్ని పెట్టుకొని మీకు అంత ఇన్ఫర్మేషన్ ఇస్తే అది మీకు వాల్యుబుల్గా ఉంటుంది, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో ప్రస్తుతానికి నా జర్నీ ఈ 6 monthsలో ఎలా జరిగింది ఏంటి అనేది నేను మీకు చెప్పేస్తాను అన్నమాట. సరే,
ఇక్కడికి రాగానే ఫస్ట్ మనకి ఏం చేయాలో తెలియదు. ఓకే, స్టేయింగ్ ఇన్ ద హోమ్, ఇంట్లోనే కూర్చుంటాం, లేకపోతే కావాల్సినవి వండుకుంటాం, అన్నీ జరిగిపోతాయి. ఆ సరదా అంతా ఒక 1 monthలో తీరిపోద్ది. బాగా స్పెషల్ ఫుడ్స్ వండాలి, లేకపోతే చక్కగా బయటికి వెళ్ళాలి, షూట్స్ దిగాలి, లేకపోతే ఫొటోస్ తీసుకోవాలి, అవి పోస్ట్ చేయాలి, అవి అక్కడ పోస్ట్ చేయాలి, ఫ్యామిలీకి చూపించాలి, సిటీ అంతా ఎలా ఉందో, ఇలాంటివి జరుగుతాయి. కానీ రియాలిటీ ఎలా ఉంటుందో మీకు తెలుసా? నేను రియల్గా ఫేస్ చేసింది ఏంటి అంటే 5కి లెగాలనుకునే నేను ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ మానుకొని మార్నింగ్ 9కి లేస్తానన్నమాట. ఎందుకంటే నైట్ లేట్ అయిపోద్ది. ఇక్కడ ఎర్లీ వింటర్స్లో ఎలా ఉంటాయంటే 4:30 PM మనకి చీకటి పడిపోతుంది అండ్ మార్నింగ్ త్వరగా సూర్యుడు వచ్చేస్తాడు. సో షార్ట్ టైమ్ ఆఫ్ ఏమంటారు సన్ ఉంటుంది. సో దానివల్ల వైటమిన్ డెఫిషియన్సీస్ అవన్నీ చాలా కామన్గా వస్తూ ఉంటాయి. అండ్ ఇన్ ద రియాలిటీ అక్కడ స్ట్రోల్ చేస్తాము. ఓకే, మిగిలిపోయిన బిర్యానీ, మిగిలిపోయిన రైస్, మిగిలిపోయిన కర్రీలు ఏమన్నా ఉంటే మళ్ళీ అవెన్లో పెట్టి హీట్ చేసుకొని అవి తింటాము. పడుకునే ముందు ఆ చేతులది అలా దగ్గర పెట్టుకొని ఓకే మన రేపటి నుంచి లేద్దాంలే, ఇవాళ అవ్వలేదుగా అని అనుకుంటాం. అదే రియాలిటీ. అది 6 months నుంచి జరుగుతుంది. సీరియస్లీ ఏదో జిమ్కి కట్టాము $60. గెస్ట్ రోల్గా తేజు పేరులో ఉంది, నేను గెస్ట్గా యాడ్ అవ్వచ్చు అనమాట. సో ఇద్దరికి 60 ఎంత అవుతుంది కట్టాము. కానీ వింటర్స్కి మేము మంత్లీ వన్స్ కూడా వెళ్ళలేదు లిటరల్గా జిమ్. సో విచ్ ఈస్ వెరీ డ్రాస్టిక్ అండ్ మనీ వేస్ట్, మోటివేషన్ ఉండదు, ఏమీ ఉండదు. అది రియాలిటీ అన్నమాట. సో మీకు వీడియోలో సినిమాటిక్గా ఫిలాసఫీతో ఏమైనా కావాలంటే సారీ, యూ హ్యావ్ డ్రివెన్ త్రూ రాంగ్ ఛానల్. ఎందుకంటే ఈ ఛానల్లో కంప్లీట్గా రియల్ లైఫ్ స్టోరీస్, రియల్ లాఫ్స్, అస్సలు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే అన్నీ ఇందులో ఉంటాయన్నమాట, నిజాలన్నీ. సో ఎటువంటి పర్ఫెక్షన్ కానీ అలాంటివి ఎక్స్పెక్ట్ చేయొద్దు నా ఛానల్ నుంచి. రా టాక్స్ అనేవి ఉంటాయి. సో నేను కొన్ని ఏమన్నా ఇన్ఫర్మేషన్ నేను ఎక్స్పీరియన్స్ చేసి మీకు చెప్తున్నాను అంటే చాలా అబ్జర్వ్ చేసి చెప్తాను. సో నా మాట మీరు నమ్మచ్చు. యా. సో నౌ లెట్ మీ షేర్ అ హానెస్ట్ రివ్యూ విత్ మై లైఫ్ రైట్ నౌ ఇన్ కెనడా. ఓకే, సో ఈ జర్నీ అంతా నేను ఒక 6 ఫ్యాక్టర్స్గా డివైడ్ చేస్తాను. నా 6 months 6 ఫ్యాక్టర్స్గా డివైడ్ చేస్తాను. అవి ఏంటి అంటే, ఫస్ట్ డ్రాస్టిక్ వెదర్ షిఫ్ట్. సడన్గా అంత హీట్ క్లైమేట్ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చాక -20 -18కి వెళ్తే బాడీ తట్టుకోవడం ఎంత కష్టం అంటే లైక్ అట్లా ఇమ్మీడియట్గా డ్రాప్ అవుట్ అవుతుంది. బాడీ హార్మోనల్ చేంజెస్ అంతా ఎవ్రీథింగ్ ఫ్లక్చుయేషన్కి స్టార్ట్ అవుతుంది అన్నమాట. రాగానే పీరియడ్స్ కూడా ఫ్లక్చుయేట్ అవుతాయి అండ్ డ్రెస్సులు పట్టవు, ఏం తినకపోయినా ఉబ్బరంగా అనిపిస్తుంది. కానీ వింటర్ చూస్తే ఎక్కువ తినాలనిపిస్తుంది. ఎందుకంటే వింటర్స్ కదా, చలికి ఎక్కువ మనం ఊపిరి తీసుకుంటూ చలి పుడుతూ ఉంటుంది కదా. సో బాడీని కంఫర్ట్గా కాజీ జోన్లో ఉంచుతామన్నమాట. దాంతో ఈజీగా ఎనర్జీ డ్రైన్ అవునట్టు అనిపిస్తుంది. సో ఎక్కువ తినాలనిపిస్తుంది. ఎక్కువ తినాలనిపించినా కూడా తినలేము. ఫస్ట్ కడుపంతా ఉబ్బరంగా నాకైతే అలా అనిపించింది అన్నమాట. సో టెక్నికలీ నాకు తెలుసు ఇక్కడ నయాగరా ఫాల్స్ అంటే ఓకే, కెనడా అంటే ఇట్స్ హై వింటర్, ఆ విషయం నాకు తెలుసు. బట్ ఒకప్పుడు తేజ్ మాంట్రియల్లో ఉండేవాళ్ళు, ఇంకా అక్కడ వెరీ హై డ్రాస్టిక్ అన్నమాట. కేవలం నా గురించే హీ మూవ్డ్ హియర్, వింటర్స్ ఇలా ఉంటాయి ఇలా అని చెప్పడానికి. సో వింటర్ కొంచెం తక్కువగా ఉంటుంది ఈ ప్లేస్లో అండ్ టూరిస్ట్ ప్లేస్, నువ్వు ఎంజాయ్ చేస్తావని చెప్పి ఇక్కడికి మూవ్ అయ్యారన్నమాట. అండ్ మై బాడీ వాజంట్ రెడీ టు యాక్సెప్ట్ -20 degrees చిల్స్. నా బాడీ అంతా చాలా డిఫరెంట్గా మారిపోయింది. బాడీ ఇచ్చింగ్, లేకపోతే వైట్ స్క్రాచెస్, ఫేస్ అంతా ఒక రకమైన డ్రైనెస్. 1 కాదు 2 కాదు, చెప్తా. ముందు మీరు లైక్ కూడా కొట్టుకోండి వీడియోకి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఫస్ట్ ఫ్యూ వీక్స్లో చలి స్టార్ట్ అయింది అనగానే నాకు ఫేస్ అంతా సూపర్ ఇచ్చి అయిపోయింది. ఓకే, చాలా డ్రై అయిపోయింది. మాయిశ్చరైజర్స్ నాకు ఏం వాడితే ఏవి సెట్ అవుతాయో నాకు తెలిసేది కాదు. షాపర్స్ డ్రగ్ మార్ట్కి వెళ్ళినా లేకపోతే సెఫోరాకి వెళ్ళినా ఎటువంటి మాయిశ్చరైజర్స్ నా స్కిన్కి సెట్ అవుతాయో, లేకపోతే ఎక్స్పెన్సివా లేకపోతే కాదా, అస్సలు నాకు జీరో నాలెడ్జ్ ఉందన్నమాట ఇక్కడికి వచ్చేదాకా. అండ్ సమ్మో నేను ఇండియా నుంచి తెచ్చుకున్న ఒక 2-3 మాయిశ్చరైజర్సే కంటిన్యూ చేసా, కానీ అవి అస్సలు పని చేయలేదు. దెన్ ఐ గాట్ దిస్ ఫస్ట్ ఎయిడ్ బ్యూటీ మాయిశ్చరైజర్ అండ్ స్నేల్ మ్యూసిన్ కూడా ఎప్పుడు వాడుతూ ఉండేదాన్ని. మాయిశ్చరైజర్స్ ఎన్నో వాడాను, ఏవి వర్క్ అవ్వాల, జెల్ బేస్డ్, క్రీమ్ బేస్డ్, హై థిక్ టెక్స్చర్లో ఉన్నవి కూడా. బట్ సమ్మౌ నాకు కొంచెం సెఫోరా నుంచి నేను తెచ్చుకున్న ఫస్ట్ ఎయిడ్ బ్యూటీ మాయిశ్చరైజర్ చాలా బాగా వర్క్ అయింది అండ్ ఇట్ సేవ్డ్ మీ ఫ్రమ్ వింటర్. నేను ఒక్కటే అనుకున్నా, కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా ఐ విల్ గో ఫర్ ద బెస్ట్ మాయిశ్చరైజర్. ఎందుకంటే దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వేర్
నా స్కిన్ బ్యారియర్ని అది కాపాడుతుంది. సో ఐ హ్యావ్ చోజన్ ద బెస్ట్ మాయిశ్చరైజర్. నేను ఎన్నో రివ్యూస్ చూసా అక్కడ సెఫోరాకి వెళ్ళి నేను టెస్ట్ కూడా చేశాను. సో ఐ ఫెల్ట్ వెరీ గుడ్, వెరీ లైట్ వెయిట్, కానీ టెక్స్చర్ చాలా థిక్ ఉంటుంది. నాకు అదే కావాలనిపించింది వింటర్కి. సో అప్పుడు నేను రియలైజ్ అయ్యా, ఓకే నా స్కిన్కి నేను ఇవి వాడచ్చు, అండ్ రేటింగ్స్ బట్టి ఇవి బట్టి కాదు, వెళ్ళి నా స్కిన్ మీద అప్లై చేసుకుంటే ఎలా ఉంది అనేది నాకు ఒక క్లారిటీ వచ్చింది అన్నమాట. సో ఇవి ఫేస్కి, నా బాడీకి కానీ ఏవైనా. ఆల్సో నాకు అసలు ఎటువంటి సోప్స్ వాడాలి, ఏంటి, బాడీ ఎక్స్ఫోలియేటర్స్ ఏం యూస్ చేయాలి, స్క్రబ్స్ ఏం యూస్ చేయాలి, లేకపోతే బాడీ ఆయిల్స్, జీరో నాలెడ్జ్. ఇండియా నుంచి వచ్చేటప్పుడే మామాయత్ ప్రోడక్ట్స్ మాయిశ్చరైజర్ అది తెచ్చుకున్నా, కొన్ని సిరమ్స్ తెచ్చుకున్నా, ఇంకా అవే ఉన్నాయి. బట్ బాత్ అండ్ బాడీ వర్క్స్కి వెళ్ళానమాట రాగానే. సో చూద్దామంటే నాకు ఇంకా వేరే ఆప్షన్స్ లేవు అవుట్లెట్కి వెళ్ళినప్పుడు. సో ఇంకా అక్కడ బై టు గెట్ ఆఫర్లో ఉంటే అన్నీ కొన్నాను. బాడీ వాష్లు ఏదైనా కానీ మాయిశ్చర్గా ఉంటాయి, కొంచెం ఇట్స్ ఓకే. నేను వచ్చినప్పుడు యాక్చువల్గా ఇంకా వింటర్స్ అప్పుడే స్టార్ట్ అవ్వాల, ఇంకా 2 months ఉంది వింటర్ స్టార్ట్ అవ్వడానికి. సో ఐ ప్రెప్డ్ మై బాడీ, ఓకే మనం వింటర్స్లోకి వెళ్తున్నాం, సో వీ హ్యావ్ టు యూజ్ దిస్. సో నాకు ఆ క్లారిటీ వచ్చిందన్నమాట. ఇంకా నేను బాడీ వాష్లు కానీ షాంపూస్ కానీ ఏవైనా క్లియర్గా చూస్ చేసుకునేదాన్ని. బట్ కొన్నిసార్లు మిస్టేక్స్ చేశాను, కానీ నాది హెయిర్ నేను యాక్చువల్గా రీబాండింగ్ చేయించుకున్నాను అన్నమాట. సో దానికి స్పెషల్గా హెయిర్ షాంపూ అండ్ మాస్క్ నేను వెల్లా ప్రొఫెషనల్స్ నుంచి వాడతాను. నేను స్కిన్ కేర్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ స్పెషల్ వీడియో దాన్ని కూడా చాలామంది అడిగారు. ఐ విల్ డెఫినెట్లీ షో, దాని కాస్ట్ కూడా చెప్తా. ఎందుకంటే హై బడ్జెట్స్ ఆర్ నాట్ మై కైండ్. కొనాలి కాబట్టి నేను కొన్ను, కానీ బాగుంది వర్త్ ఇట్ అంటే డెఫినెట్గా నేను అది చూస్ చేసుకుంటాను అన్నమాట. సో నా బాడీకి ఏమేం పడతాయి ఏమేమిటి అనేది నాకు అప్పుడు తెలిసింది. అండ్ మా చెల్లి కూడా చెప్పింది, అక్క స్క్రబ్ బాడీకి ఏమన్నా యూస్ చేయొచ్చు. సో నాకు ఇక్కడ డవ్ స్క్రబ్స్ దొరికినాయి, బాడీ స్క్రబ్స్. నా స్కిన్ టెక్స్చర్ని బట్టి ఓకే ఐఎమ్ నాట్ సూపర్ సెన్సిటివ్ స్కిన్ కాబట్టి ఐ కెన్ యూజ్ దెమ్ అనిపించి నేను ట్రై చేశాను. అలాగే వర్క్ అయినాయి. బాత్ అండ్ బాడీ వర్క్స్లో తెచ్చుకున్న నేను గ్లిట్టర్ రీచ్ కైండ్ ఆఫ్ స్క్రబ్స్ కూడా, ఇంటూ ద నైట్స్ బ్రాండ్ మీకు ఎవరికైనా తెలిసే ఉంటుంది, నేను అదే స్క్రబ్ వాడతాను. సో అవి కూడా నాకు బాగా వర్క్ అయినాయి. అండ్ దెన్ ఐ హ్యావ్ చేంజ్డ్, అప్పుడప్పుడు కొంచెంగా మార్చేదాన్ని అన్నమాట. సో ఐ కేమ్ టు నో ఆఫ్టర్ లాట్ ఆఫ్ రీసెర్చ్. ప్యూర్గా స్కిన్ గురించే మాట్లాడాలి అంటే ఇట్ స్టార్టెడ్ టు పీల్ ఆఫ్. నా స్కిన్ ఏదో షెడ్ అవుతున్నట్టు, లేకపోతే నా బాడీ మీద అసలు మాయిశ్చరైజర్ అండ్ ఆయిల్ కంటెంటే లేనట్టు. ఇంకా వింటర్ స్టార్ట్ అయ్యే కొద్దీ నాకేదో ఫీలింగ్ వస్తుంది, నాకు ఇచ్చిగా ఒక రకమైన డ్రై, ఒక ఇంట్లో నేను వదులుతున్న గాలి మళ్ళీ నేనే పీలుస్తున్న ఫీలింగ్ అన్నమాట. స్పెషల్గా నా లిప్స్, నా హ్యాండ్స్, నా ఫీట్ మంటలు పుట్టేవి. ఎందుకో నాకు తెలిసేది కాదు. నాకు అసలు ఎంత ఇరిటేషన్గా అనిపించేదో అంత ఇరిటేషన్గా అనిపించేది అన్నమాట. అండ్ ఇక్కడ ఎయిర్లో ఒక రకమైన డ్రైనెస్ అనేది వచ్చేస్తుంది, మనకి మాయిశ్చర్ ఉండదు ఎయిర్ మొత్తంలో. సో హెయిర్ ఫాల్ డెఫినెట్గా రావటం స్టార్ట్ అయింది. నాకు ఎందుకో అర్థం కాదు, నాకు కొంచెం హెయిర్ ఫాల్ తక్కువే. బట్ నేను ఇక్కడికి వచ్చాక అసలైన హెయిర్ ఫాల్ అంటే ఏంటో చూసా. హెయిర్ ఫాల్ అంటే మరీ పెద్ద తుట్టలేం కాదు, బట్ పర్ డే లైక్ ఒక 15, 16, 18 స్ట్రాండ్స్ ఉడితే కామన్, కానీ నాకు అలా దానికన్నా ఎక్కువ ఉడేది. నా హెయిర్ మాస్క్ అప్లై చేసి ఇలా తీస్తే నా చేతికి ఇలా వచ్చేది. అండ్ నాకు ఎంత ఇదిగా అనిపించేది అంటే ఓకే మనం వీఆర్ ఇన్ ఎ ఫేజ్ దాట్ ఓకే నాకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది జస్ట్ బికాస్ ఆఫ్ ద టెంపరేచర్. మనం ఫస్ట్ చేయాల్సిన విషయం ఏంటి అంటే సెల్ఫ్ మోటివేషన్. ఎందుకు అంటారా, సెల్ఫ్ మోటివేషన్ అనేది ఎందుకంటే ఓకే మనం ఇక్కడ ఉన్నాం, ఇప్పుడు దీన్ని మనం ఎరేస్ చేయలేం. సో వీ హ్యావ్ టు అక్యుములేట్ అవర్ మైండ్ అకార్డింగ్ టు ఇట్. ఆ విషయాన్ని మనం ఎంబైబ్ చేసుకోవాలి లోపలికి. అంతేగాని అది పెద్ద విషయంగా తీసేసుకొని హడావిడి పడిపోయి ఇదే అయిపోతే నథింగ్ వర్క్స్. స్టే కామ్, స్టే పీస్ఫుల్, సో దట్ యూ కెన్ స్టడీ అండ్ రీసెర్చ్ ఆన్ వాట్ ఆర్ ద ప్రోడక్ట్స్ యూ హ్యావ్ టు గెట్. ఎప్పుడు ఇండియా టెంపరేచర్స్కి మనం చాలా లైట్ వెయిట్ మాయిశ్చరైజర్స్, లేకపోతే లైట్ వెయిట్ ఆయిల్స్, స్కిన్ బ్యారియర్ ప్రొటెక్ట్ చేసే, సన్ నుంచి స్కిన్ ప్రొటెక్ట్ అయ్యేలాగా, యూవీ నుంచి ప్రొటెక్ట్ అయ్యేలాగా సన్ స్క్రీన్స్ ఏవైతే లైట్ వెయిటే వాడానో, కానీ దానికన్నా హెవీ కైండ్ ఆఫ్ థిక్గా ఉన్న మాయిశ్చరైజర్స్, ఆయిల్స్ ఇక్కడికి వచ్చాక అలవాటు చేసుకున్నాను. తప్పులేదు, బట్ అన్నీ ఒకేలా ఉంటాయి అని కూడా లేదు. మీ స్కిన్ని బట్టి మీ స్కిన్ ఏంటి అని ఫస్ట్ మీ మీద మీరు రీసెర్చ్ చేసుకోవాలి. దెన్ మీరు ఏం తీసుకున్నా ఏం చేసినా ఇట్ వర్క్స్ అన్నమాట. అండ్ థర్డ్, కమింగ్ టు మూడ్ స్వింగ్స్. అబ్బా
అస్సలు మూడ్ స్వింగ్స్ గురించి మాట్లాడుకుంటే తేజ్కి నాకు ఎందుకు గొడవ అవుతుందో తెలీదు, కానీ గొడవ ఏది లేదు, నిజంగా రీజన్ లేదు. అరే ఆయనకి నచ్చింది నేను వండి పెట్టేదాన్ని, నాకు నచ్చింది నేను చేసుకొని తినేదాన్ని. అండ్ కానీ ఎక్కడ నుంచి ఇరిటేషన్ వస్తుందో అస్సలు అర్థమయ్యే కాదు. అంత స్టూపిడ్ క్లైమేట్ అని చెప్పాలి. అందరూ ఫోన్ చేసి పేరెంట్స్ అయినా ఎవరైనా స్నోలో దిగచ్చు కదా, ఫోటో వెళ్ళి కింద పడుకొని ఒక రకంగా ఆడుకోవచ్చు కదా, లేకపోతే ఇలాంటివి చేయొచ్చు కదా. నో, 1 వీక్ 10 డేస్కి బాగుంటుంది, తర్వాత దోల తీరేస్తుంది. అసలు ఇక్కడ స్లీప్ మూడు ఎందుకు డిస్టర్బ్ అవుతాయి, మన మూడ్ ఎందుకు బాగోదు, మన స్లీప్ అంతా ఎందుకు డిస్టర్బ్ అవుతుంది, మనకి ఎందుకు ఆ ఇరిటేషన్ ఫీలింగ్ అంటే షార్ట్ డేస్, ఎర్లీ సన్ రైజెస్. అంటే మీకు డే అంతా వెలుగు కనిపించేది చాలా షార్ట్ పీరియడే ఉంటుంది. అంటే మార్నింగ్ ఒక 9కి వెలుగు వస్తే మళ్ళీ వెంటనే 4 కల్లా 4:15 కల్లా చీకటి వచ్చేస్తుంది. అండ్ లైక్ ఓ మై గాడ్, లైక్ సీరియస్లీ ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అని లైక్ 8 వరకు ఎండ ఉంటుంది. ఎండ అంటే వెలుతురు ఉంటుంది అన్నమాట. ఇంకా డీప్ సమ్మర్లో నాకు ఫ్రెండ్స్ చెప్తారు ఎండ కూడా ఉంటుందంట 9 దాకా, 9 PM దాకా. సో అప్పుడు లాంగ్ డేస్, షార్ట్ నైట్స్. ఇది ఇంత డే లైట్ సేవింగ్, నైట్ లైట్ సేవింగ్ అనేవి ఇక్కడ కాన్సెప్ట్లు 2 ఉంటాయి. సో ఎక్కువ మనం వెలుతురుని చూడలేం కాబట్టి వైటమిన్ డి డెఫిషియన్సీ చాలా ఎక్కువ ఉంటుంది మన బాడీలో. సో వెలుతురు లేక మనకి ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్, ఒక కైండ్ ఆఫ్ చిరాకు, కొంచెం ఇద్దిగా, ఏంటో నాషియస్గా అలా అనిపిస్తుంది అన్నమాట. ఎంత రెస్ట్ తీసుకున్నా ఎనర్జీ చాలా లోగా అనిపిస్తుంది డ్యూ టు ద వింటర్స్ క్లైమేట్. అండ్ ఎందుకు ఏంటి అంటే నా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఇక్కడ ఆబ్వియస్గా కొంచెం ప్రీనేటల్ లేకపోతే వైటమిన్ డి సప్లిమెంట్స్ ఇలాంటివి సజెస్ట్ చేశారు. యూజువలీ అందరూ వాళ్ళు కూడా నాలాగే వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలుసు. కాబట్టి ఐ హావ్ స్టార్టెడ్ యూజింగ్ సప్లిమెంట్స్, టేకింగ్ సప్లిమెంట్స్, వైటమిన్ డి, వైటమిన్ సి, లేకపోతే ప్రీనేటల్ ట్యాబ్లెట్స్ ఇలాంటివన్నీ. దెన్ ఐ హావ్ స్టార్టెడ్ టు ఫీల్ ఓకే, ఐఎమ్ ఫీలింగ్ బెటర్. లేకపోతే ఎంత చిరాగ్గా అనిపిస్తుంది అంటే వర్క్ ఏమి ఉండదు, వంట ఎంతలోకి చేస్తాం, గంటలో చేసి పక్కన పడేస్తాం. ఆ ఇంటి వర్క్ కానీ ఏదైనా చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తాను ఆబ్వియస్గా, కానీ ఎందుకో తెలీదు చిరాగ్గా, డిప్రెస్డ్గా, ఒక రకంగా అనిపిస్తుంది అన్నమాట. ఎంత ఎంజాయ్ చేయాలని మనకి సెల్ఫ్ మోటివేషన్ వచ్చినా దట్ డజంట్ వర్క్ అవుట్. సో అది స్లీప్ అండ్ మూడ్ డిఫరెన్స్ అన్నమాట. 4థది వెయిట్ మేనేజ్మెంట్ అండ్ యాపిటైట్ అని చెప్పుకోవచ్చు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆకలేస్తే తింటాము, ఆకలి లేకపోయినా తింటాం ఈ వింటర్స్లో, అదే కామెడీ. అండ్ మై ఎపిటైట్ ఇంక్రీజ్డ్ వే లాట్ డ్యూరింగ్ వింటర్స్ అన్నమాట. ఇక్కడ ఈ కాన్స్టాంట్లీ క్రేవ్ ఫర్ ద వార్మ్ అండ్ కాజీ ఫుడ్. అంటే అరే ఇది చేసుకుందామా, లేకపోతే అది చేసుకుందామా, వెచ్చగా, లేకపోతే నూడిల్సా, మ్యాగీయా, హాట్ కాఫీయా, ఇవి ఎప్పుడు ఇంతే, ఎప్పుడు కంఫర్ట్ ఫుడ్ కావాలని కోరుకుంటాం అనమాట ఎవ్రీబడి. అన్లెస్ అండ్ అంటిల్ మనకి జిమ్మో యాక్టివిటీయో కాన్స్టాంట్గా ప్రతిరోజు మిస్ అవ్వకుండా వెళ్తే దెన్ ఓకే, వాళ్ళ బాడీ కొంచెం యాక్టివ్గా ఉంటుంది, వెయిట్ పుట్టప్ అవ్వరు. లేదా నాలాగే ఇంట్లో కూర్చుని ఇది పడితే బొజ్జొచ్చేస్తుంది అండ్ ఇట్ విల్ బి వెరీ డిప్రెస్డ్ అండ్ చాలా చిరాకు కూడా వస్తుంది అన్నమాట. అంటే నా బాడీ ఎప్పుడు ఓకే నాకు ఇంకా క్యాలరీస్ కావాలి జస్ట్ బికాజ్ ఐ వాంటెడ్ టు స్టే వార్మ్, నాకు ఓపిక లేదు ఇంకా తినాలి అని అనిపిస్తుంది ఆ చలికి, నేను మీకు చెప్పినట్లు. అండ్ అఫ్ కోర్స్ నాట్ టూ మచ్, ఇట్స్ నోటిసబుల్. ఐ హావ్ పుట్ అప్ సమ్ వెయిట్, పెరిగాను 3 kgs 2 kgs అలా మొత్తం ఈ 4-5 monthsలో, విచ్ ఈజ్ ఓకే బట్ నాట్ ఓకే. ఈ 4-5 months అయ్యేలోపు నేను చాలా ఇదిగా కొంచెం నా షుగర్ లెవెల్స్ పెరగడం కానీ లేకపోతే నా బీపీ లెవెల్స్ పెరగడం కానీ జరిగినాయి, విచ్ ఈస్ వెరీ అన్హెల్దీ అండ్ నాట్ గుడ్, ఐ నో. సో నేను కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేసేసుకోవడానికి డైట్ చేసుకున్నాను అన్నమాట. ఆ డైట్ ఎన్ని రోజుల్లే ఇలాగే చెప్తా పబ్లిక్కి, ఎన్ని డేస్ డైట్ ఉంటుందని అస్సలు అనద్దు. ఏదన్నా విషయము అన్లెస్ అండ్ అంటిల్ మనకి హెల్త్ పరంగా డాక్టర్స్ చెప్పి అమ్మ నీకు రోగం ఉంది, నువ్వు ఇది చేయకపోతే సస్తావు, నువ్వు పోతావు అని అలా చెప్పాక కూడా మనం మారకపోతే వరస్ట్. ఇంకా నా అంత ఇది వాళ్ళు ఎక్కడ ఉండదు అన్నమాట. సో అక్కడ దాకా మీరు తెచ్చుకోవద్దు. అండ్ కొంచెం అడ్వైస్ కూడా ఇవ్వాలి అంటే ఎక్కువ పచ్చళ్ళు కానీ, ఎక్కువ సాల్ట్ కానీ, ఎక్కువ చీజ్ ఇలాంటివి కానీ ఆన్ ఏ డైలీ బేసిస్ తినద్దు. 1 day మీరు జిమ్ చేసినా, డైట్లో ఉన్నా లేకపోయినా, నార్మల్గా తిన్నా ఒక్క చీట్ డే పెట్టుకుంటే ఇట్స్ గుడ్. ఎందుకంటే మీదకు ఉండి సఫర్ అవ్వడం కంటే ముందు నుంచి చేయడం బెస్ట్ అన్నమాట. సో అసలు నాకు తెలిసి నేను ఎక్కువ ఏం చేయలేదు. బ్యాక్ ఫ్రమ్ ఇండియా ఐ హ్యాడ్ సమ్ బ్లడ్ ప్రెషర్ కొంచెం హై, బట్
నాకెందుకో తెలీదు అప్సైడ్ డౌన్ అయిపోయింది హెల్త్, విచ్ ఐఎమ్ రెగ్యులేటింగ్ ఇట్ రైట్ నౌ. సో నాకు పెద్ద కష్టం అనిపించట్లేదు, ఇట్స్ కామన్. మా మమ్మీ వాళ్ళు కూడా మేము మిల్లెట్స్ తినేవాళ్ళం అప్పుడప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు, సో నాకు అది అలవాటే. సో యా, 5th one, బ్రీతింగ్ అండ్ నోస్ ఇష్యూ. బ్రీతింగ్ ఇష్యూస్లో ఏం చెప్పాలంటే, నోస్ బ్లీడింగ్ ఏంటి, నోస్ డ్రైనెస్ ఏంటి, నోస్ ఇరిటేషన్ ఏంటి, అన్నీ స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. సో నాకు తెలిసేది కాదు, ముక్కు ఊరికే మంట పుట్టేది, ఓ విపరీతంగా నలుపుకునేదాన్ని, గోకేసుకునేదాన్ని. ఎందుకు లోపల, బయట కాదు లోపల, నాకు ఎందుకో అర్థమయ్యేది కాదు. అండ్ బ్లడ్ వచ్చేది, గట్టిగా చీది అలా చేస్తే బ్లడ్ వచ్చేది, లేదా కాటన్ పెడితే పొద్దున వాష్ చేసుకొని, లేకపోతే నేను ఎప్పుడైనా జలనేతి అలా చేస్తే కూడా బ్లడ్ వచ్చేది. ఎందుకో నాకు తెలిసేది కాదు. బట్ తర్వాత నా ఫ్రెండ్స్ని అడిగితే ఏంటి ఇలా నాకు ఇరిటేటింగ్గా ఉంది ఏంటి అని అడిగితే, వాళ్ళు హ్యూమిడిఫైయర్ యూస్ చేయండి అమ్మా అని చెప్పారన్నమాట. సో నైట్ పడుకునేటప్పుడు హీటర్ ఆన్, హ్యూమిడిఫైయర్ ఆన్, బాడీ మాయిశ్చరైజర్ ఆన్. యా, ఇట్స్ జస్ట్ లైక్ ఎ స్కిన్ కేర్ రొటీన్. ఆ 3 ఆన్ చేసుకోవడం నా రొటీన్ అయిపోయినాయి అనమాట. అంత హెవీగా నోస్ బ్లీడ్ అయ్యేది, ఎందుకో ఇరిటేషన్, ఆ ముక్కు గాలాడేది కాదు. ఆ డ్రైనెస్కి నేను ఎంత సఫర్ అయ్యేదాన్నంటే, ఓకే ఇవన్నీ ఎట్ ఎ పాయింట్ ఆఫ్ టైం ఆలోచిస్తే మనకి రీజన్లు తెలియవు ఆన్ ద వే వెన్ వీఆర్ గోయింగ్ ఆన్ అ బోట్. కానీ ఎండ్ ఆఫ్ ద జర్నీలో ఓకే ఇలా జరిగిందా, ఇందుకు జరిగిందా, ఓ నాకు ఇలా అనిపించిందా. అండ్ ద బెస్ట్ పార్ట్ నేను ఏం చేశానంటే, ఐ ట్రాక్ డౌన్ ఎవ్రీథింగ్ అండ్ ఐ నోట్ ఇట్ డౌన్. నాకేమనిపిస్తుంది, ఏ మంత్కి ఏంటి అని, జస్ట్ బికాజ్ నేను ఈ వీడియో మీకు చూపిద్దాం దానికోసమే నేను నోట్ చేసుకున్నాను అన్నమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని చెప్పచ్చా, లాస్ట్ వన్ వచ్చేసి ఎనర్జీ లెవెల్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ 0%, లైక్ 0%. ఇట్ వాజ్ వెరీ హార్డ్ ఫర్ అస్ టు గో ఆన్ అ వాక్స్. తేజు నేను అలా బయటికి వెళ్ళి నడిచొద్దామంటే ఫ్రీజింగ్ కోల్డ్, బయట అడుగు పెడితే అనిపించేది అన్నమాట. ఐ had to constantly push myself to do an activity or something. కానీ జిమ్కి వెళ్ళాలన్న నా తపన, మా ఇద్దరు తపన ఏదైతే ఉందో అదంతా వర్కౌట్ అవ్వలేదు. తేజు నేను అప్పుడప్పుడు పుష్ చేసి పంపించేదాన్ని, వేర్ ఐ కాంట్ బేర్ అనమాట. సో యా, బాడీ యాక్టివిటీస్ ఇలా ఉంటాయి అండ్ ఇలా జరిగినాయి, ఇన్ని చేంజెస్ అయినాయి. అన్నీ బ్యాడ్ అని చెప్పను, కొన్ని గుడ్ కూడా ఉన్నాయి. 2 గుడ్ అనిపిస్తాయి నాకు. ఏంటి అంటే, స్కిన్ చాలా క్లియర్ అయింది, ఎందుకంటే ఇక్కడ అస్సలు పొల్యూషన్ ఉండదు, పొల్యూషన్ ఫ్రీ అండ్ ఫ్రెష్ ఎయిర్ అన్నమాట, డైరెక్ట్ ఫ్రెష్ ఎయిర్. సో అది మీరు బ్రీత్ చేసే కొద్దీ స్కిన్ చాలా ప్యూరిఫై అవ్వడం, హెల్దీ అవ్వడం, స్కిన్కి ఉన్న ఏవైతే యూనో అంటే ఈవెన్ టోన్ అయిపోయింది అనమాట స్కిన్ అంతా, చాలా బాగా అనిపించింది అదొకటి. అండ్ సెకండ్ ఏంటి అంటే, ఆ ఫ్రెష్ అయిన అలా పీలుస్తూ ఉంటే లాంగ్ రన్లో చాలా ఎనర్జీగా అలా ఉన్నట్లు అనిపించేది బయటికి వెళ్ళినప్పుడల్లా, అంటే బాగుండేది. బట్ రోజు బయటికి వెళ్ళి మినిమం ఒక 15-20 మినిట్స్ లేదా అరగంట అన్నా గడిపే వాళ్ళం, ఎందుకంటే రోజంతా పొద్దున్న సాయం దాకా ఇంట్లో అండ్ ఆ గాలి అది లేకపోతే చాలా ఇరిటేటింగ్గా అనిపించేది. సో అందుకు. బట్ లెట్ మీ బీ హానెస్ట్, డ్రైవ్స్కి వెళ్ళేటప్పుడు ఇలా ఏమన్నా బయటికి వెళ్ళేటప్పుడు సీనిక్ వ్యూస్ కానీ అవన్నీ ఎంజాయ్ చేస్తూ ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుంటూ పొల్యూషనే లేకుండా అలా జర్నీ చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఫైనల్ టచ్ ఇవ్వాలి అంటే, అట్ ఫస్ట్ ఐ ఫెల్ట్ ఐ డోంట్ బిలాంగ్ హియర్, అంటే నేను ఇక్కడ దాన్ని కాదేమో, నాకు సెట్ అవ్వట్లేదేమోలే అన్న ఒక 1 వీక్ అనిపించింది. బట్ తర్వాత ఐ మౌల్డెడ్ మై మైండ్ సెట్ టు పాజిటివ్ అన్నమాట. స్లోలీ బాడీ కూడా అలా దానికి అడాప్ట్ అవ్వడం అండ్ మనం ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశాను. న్యూ ప్లేస్లో జర్నీ చేసి స్టార్ట్ అవ్వాలి అంటే పాజిటివిటీ అండ్ పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ అని నాకు అర్థమైంది. చాలా స్కేరీ ఉంటుంది, బట్ ఇట్స్ ఆల్సో బ్యూటిఫుల్ అండ్ వెన్ ఇట్ ఈస్ లైఫ్ ఇట్ ఈస్ మెంట్ టు డూ. సో యా, ఇవి నా చేంజెస్, ఇవి నా బాడీలో జరిగినవన్నీ కూడా. ఇఫ్ యూ ఆల్సో మూవ్ టు కెనడా, కమ్ అండ్ మీ ద ఫన్నీ ఎక్స్పీరియన్సెస్, మీకేం జరిగినాయి ఏంటి అనేది ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అయిద్దని అనుకుంటున్నాను. అండ్ ఇన్ ఎ లాంగ్ రన్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలనుకుంటున్నాను. అండ్ తేజు వర్క్లో ఉన్నారు, అందుకే ఈ వీడియో నేను కానిచ్చేస్తున్నాను. సో యా, that is it for this video, and if you really like our video, please do share, comment and subscribe to our channel Likita Teja Tales. And మీకు ఖచ్చితంగా హెల్ప్ అయిద్దని అనుకుంటున్నాను ఈ వీడియో. అండ్ ఇన్ ఎ లాంగ్ రన్లో చాలా బ్యూటిఫుల్ వీడియోస్ మీ ముందు పెడతాను. అందుకు నేను ఏమాత్రం ఆలోచించను. తేజ్ లేకపోతే నేను అని వస్తుంది, మేమేమాత్రం ఆలోచించను. అండ్ షార్ట్ నోట్లో నా గొంతు స్టోరీ చెప్పేస్తాను ఒక 2 minutesలో. సో
రీసెంట్గా మేము ఒక స్లీప్ ఓవర్ పార్టీ చేసుకున్నాము. ఓకే, ఫ్రెండ్స్ మేము నలుగురమే అన్నమాట. సో ఎప్పుడంటే తేజు వాటర్లు వెళ్ళారు లాస్ట్ వీక్ ఎగ్జాక్ట్గా. సో 2 days అండ్ నైట్ పడుకొని లేచేసరికి నా గొంతు ఆఫ్ అయిపోయింది, పోయింది. ఏమైందో తెలియదు, ఎటుపోయిందో తెలీదు, మళ్ళీ రాలేదు. నిన్ననే వచ్చింది అండ్ నిన్ననే నేను షార్ట్స్ మీ ముందుకి తీసుకొచ్చాను అనమాట యూట్యూబ్లో. సో ఆ చలికో లేకపోతే క్లైమేట్ చేంజ్ వల్ల లేకపోతే వాటర్ చేంజ్ వల్ల ఏమైందో ఏమో తెలీదు, బట్ అలా ఫీల్ అయ్యాను. సో చాలా సిక్కున్న, వోకల్స్ మొత్తం క్లోజ్ అయిపోయినాయి, అస్సలు వర్క్ అవ్వాల, ఫుల్ థ్రోట్ పెయిన్. డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది ఈ వీక్లో, కానీ డాక్టర్ అన్నారు అది థ్రోట్ ఇన్ఫెక్షన్ కాదు అనేసి అన్నారనమాట లాస్ట్ వీక్లో. సో ఐ ఫెల్ట్ ఓకే, దట్స్ ఓకే. అండ్ అది నా షార్ట్ స్టోరీ. వింటర్ చేంజెస్, వెదర్ చేంజెస్కి ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా బయట ఫుల్గా విండ్ వస్తుందన్నమాట. సో అందుకే నేను మీకు అన్నీ క్లోజ్ చేసి చూపించి మాట్లాడాను. సో అది see you guys in the next video. Until then, take care, stay positive, stay healthy and hope you help others. Bye guys, we love you so much. Subscribe చేసుకోకపోతే subscribe చేసుకోండి as soon as possible, please, and we love you.